హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. చాలా స్పెషల్‌గా ఉంటుంది. అందుకన్నా ముందుగా నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకున్నా, ఆర్గనైజ్ చేసుకొని, డీక్లటర్ చేసుకున్నా మంచి టిప్స్ తోటి. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను. కావాలి అని అనుకుంటే హెల్ప్ అవుతుంది డెఫినెట్‌గా చెక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి గోవిందనామాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను స్పెషల్‌గా అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అండ్ సప్త శనివారాలు వ్రతం చేసుకునే వాళ్ళకి ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఆ పూజ కొంచెం స్పెషల్‌గా అనిపిస్తుందనమాట. సో, ఫోన్‌లో చూపిస్తున్నాను కదా! ఇలాగా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా. దీనికి కావాల్సిన ఐటెమ్స్ కూడా నేను స్టేషనరీ నుంచి తెచ్చుకున్నాననమాట. థర్మాకోల్ షీట్ ఉంటుంది కదండీ! ఒక షీట్ తీసుకున్నా. జస్ట్ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ మందంగా ఉన్నదైతే ఫ్లవర్స్ పెట్టేసరికి కొంచెం వెయిట్ అయిపోతుందనమాట. నేనైతే ఇది సప్త శనివారం వ్రతం ఏడో వారం చేసుకుంటున్నాను కదా! కొంచెం స్పెషల్‌గా చేసుకుందామని ఇలాగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వెంకటేశ్వర స్వామికి, ఏడుకొండల స్వామికి. అండ్ ఈ వీడియోలో ఈరోజు నేను మీకు ఒక జస్ట్ ఫ్లవర్ డెకరేషన్ చూపించడానికి మాత్రమే కాదు, ఇందులో ఒక భావం, ఒక అర్థం, అలాగే ఒక నామం వెనుక ఉన్న తత్వం చెప్పడానికి ఈ వీడియో చెప్తున్నానండి. ప్రిపరేషన్ అయితే వీడియోలో చూపించినట్టుగా చేసుకోవచ్చు. బట్ ఈ నామాల వెనుక ఉన్న అసలైన స్టోరీ చెప్తాను. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో ఖచ్చితంగా సనాతన ధర్మంలో ఇలాంటివి ఫాలో అవ్వడము, అంటే ఒక వ్రతం చేస్తున్నాము అంటే దాని వెనుక ఉన్న అర్థం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ నామం చూస్తే మనకి చాలా ఫెమిలియర్‌గా అనిపిస్తుంది కదా! కానీ ఎందుకు ఇలా ఉంటుందో, ఎందుకు ఈ కలర్స్, ఎందుకు ఈ ఆకులు పెడతాము అనేసి చాలా మందికి తెలీదనమాట. ఈ వెంకటేశ్వర స్వామి అంటేనే ఈ గోవిందనామాలు గుర్తొస్తాయి కదా! ఎంత హ్యాపీగా ఉంటుందో అంటే మనసు ఒక నిండుతనం వచ్చేస్తుందనమాట ఈ నామం చూస్తే పెట్టుకున్నా కానీ. అంటే ఈ నామం అంటే జస్ట్ ఒక ఫోర్ హెడ్ మీద పెట్టుకునే ఒక మార్క్ మాత్రమే కాదు. ఇదైతే ఒక భక్తికి గుర్తనమాట. అలాగే విష్ణు తత్వానికి కూడా గుర్తు. అండ్ మన సరెండర్ అయిపోతున్నట్టు ఒక సింబల్ అనమాట. ఇది పురాణాల ప్రకారం వస్తున్న మాటలనమాట. నేను చాలా దీని వెనకాల ఉన్న స్టోరీస్ కానీ, అసలు పరమార్థం కానీ తెలుసుకొని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనం డైలీ చేసే పూజలో ఈ నామం అనేది ఒక స్పెషల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటాను. అండ్ ఈ నామం షేప్ ఎందుకొచ్చిందో నేను చెప్తాను. ఈ నామంలో అనేది 2 వైట్ లైన్స్ మధ్యలో ఒక రెడ్ లైన్ లాగా, కుంకుమ లైన్ లాగా ఉంటుంది కదా! ఈ 2 వైట్ లైన్స్ అనేది భూదేవి మరియు శ్రీదేవిని సూచిస్తాయంట. అండ్ మధ్యలో ఉన్న రెడ్ లైన్ వచ్చేసరికి లార్డ్ విష్ణు లేదంటే వెంకటేశ్వర స్వామిని రిప్రజెంట్ చేస్తుందంట. ఎంత అర్థం ఉందో చూసారు కదా! వైట్ లైన్స్ అంటే భూదేవి, శ్రీదేవి అండ్ లార్డ్ వెంకటేశ్వర వచ్చేసి మిడిల్‌లో ఉన్న రెడ్ లైన్ అనమాట. అంటే ఇద్దరు భార్యల మధ్య ఒక భర్త ఉన్నాడు అనేసి తెలుస్తుందనమాట ఈ పురాణాల ప్రకారం. అండ్ అంటే భూదేవి, విష్ణుమూర్తి, శ్రీదేవి ఈ 3 తత్వాలు కలిస్తేనే దివ్య రూపం అనేది ఈ నామంలాగా ప్రిపేర్ అవుతుంది. మెయిన్‌గా ఈ డెకరేషన్‌కి వైట్ ఫ్లవర్స్ విత్ రెడ్ ఫ్లవర్స్ చూజ్ చేసుకున్నా. ఎందుకంటే ఆయనకి వైట్ కలర్ ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను అదే ప్రిఫర్ చేశాను. మన హిందూ తత్వంలో మన పెద్దలు చాలా పాయింట్స్ అనేది సెట్ చేసి వెళ్ళారండి. అవి మనం ఫాలో అవుతూ మన రిచువల్స్‌ని కానీ, డైలీ రొటీన్స్ కానీ, ఆ పూజలు కానీ ఫాలో అవుతున్నాము అనంటే ఇంకా స్పిరిచువల్ ఎనర్జీ అనేది మనకొస్తుంది అనమాట. యాక్చువల్‌గా ఈ స్వామి రూపం చూస్తే పెద్ద అలంకరణ, దీపాలు, పుష్పాలు, ఫ్లవర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కదా! కానీ లోపల మాత్రం ఏంటి అనంటే స్వామివారి కళ్ళు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్నమాట. అది నేను మిమ్మల్ని చూస్తున్నాను అనే సంకేతానికి భావం అనమాట. అండ్ ఆయన స్వామివారి హ్యాండ్స్ కూడా వరాహ ముద్రలో ఉంటాయండి. అది మీ కష్టాలు నాకు ఇవ్వండి అని చెప్తున్నట్టు అర్థం ఉందనమాట. సో, చూసారు కదా! ఒక చిన్న దాంట్లో విగ్రహంలో మనకి ఎన్ని అర్థాలు కనిపిస్తున్నాయో. అండ్ ఇదైతే సెవెంత్ వీక్ ముందనమాట సప్త శనివారము. ఇది ఆల్మోస్ట్ 2:30 నైట్ 2:30 అలా అవుతుంది. ఎలా అయినా మంచిగా చేసుకోవాలి, ఆయనని మంచిగా చూపించాలి అని అనుకున్నాను. అందుకే ఎంత లేట్ అయినా సరే ఇలాగ డెకరేషన్ చేసుకున్నా నేను. ఈ సప్త శనివారం చేసుకోవడానికి ముందు ప్రిపరేషన్స్ కానీ, అసలెందుకు చేసుకుంటారు? మన కోరిక నెరవేరుతుందా? ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి ఇంతకుముందు. ఎవరైనా ఇన్‌కేస్ చూడకపోతే ఛానెల్‌లో వెళ్లి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను.
చూడండి మనం ఏదైనా పూజ చేస్తున్నాము అనంటే దాని వెనకాల ఉన్న భావం, అర్థం అన్నీ తెలుసుకున్న తర్వాత చేస్తేనే ఒక మీనింగ్‌ఫుల్ పూజ అనిపిస్తుంది నేనైతే. ఇంకా నామాల దగ్గరకొచ్చేసరికి ఈ వైట్ ఫ్లవర్స్ అనేవి ఈ నామంలో నేను వైట్ ఫ్లవర్స్ యూజ్ చేస్తారు కదా! వైట్ ఫ్లవర్స్ ఏంటంటే ప్యూరిటీ అండ్ పీస్, సాత్వికత ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. అండ్ భగవంతుడి పూజలో వైట్ ఫ్లవర్స్ అంటే మన మనసు నిర్మలంగా ఉండాలి అనే ఒక సంకేతాన్ని చూపిస్తుందనమాట. అండ్ మిడిల్‌లో రెడ్ ఫ్లవర్స్ లేదంటే కుంకుమ మిడిల్‌లో ఎందుకో చెప్తాను. మధ్యలో ఉన్న రెడ్ కలర్ శక్తి, జీవనం అండ్ రక్షని సూచిస్తుందనమాట. అది విష్ణు తత్వానికి లైఫ్ అనేది ఫోర్స్ లాగా ఉంటుంది. అందుకే ఈ నామంలో మిడిల్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా! సో, అందుకే నేను రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ పెట్టాను. వీటితో పాటు గ్రీన్ కలర్ తులసి లీవ్స్ ఎందుకంటే, ఈ నామం చుట్టూ నేను గ్రీన్ లీవ్స్ లేదంటే తులసి యూజ్ చేశాను. తులసి అంటే ఏంటిది విష్ణుకి ప్రియం అనమాట. చాలా ఇష్టం అనమాట విష్ణుమూర్తికి. తులసి లేనిదే విష్ణు పూజ పూర్తి కానే కాదు అని అంటారు కదా! అందుకే తులసి మాలతోటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. గ్రీన్ అంటే కలర్ అంటే ఏంటంటే లైఫ్, ఫ్రెష్‌నెస్ ఒక లైఫ్ మీద ఒక హోప్ ఇస్తుందనమాట. నెక్స్ట్ సెవెంత్ వీక్ సప్త శనివారం వ్రతం ఏ స్పెషల్స్ చేశానో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.